మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మన 1 ఇయర్లో భాగంగా మ్యాట్రిసెస్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ 3 కంప్లీట్ చేసామండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4 అండి. దీంట్లో కూడా కొన్ని క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్స్ కొన్ని చెప్పుకుందామండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 అండి. ఇది ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే దెన్ ఫైండ్ ఎక్స్ అన్నాడు అండి. మనకి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ముందు డెఫినేషన్ మనం ఆల్రెడీ ముందు ప్రీవియస్ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 3లో చేసామండి. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సెట్ టు బి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎప్పుడు అంటామండి? ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సెట్ టు బి సిమెట్రిక్ ఎప్పుడు అంటామంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అవ్వాలంటే ఏ అవ్వాలండి. అంటే మనకి ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఏ అనే మ్యాట్రిక్స్ గివెన్ అండి. అది -1 2 3 2 5 6 3x 7 అండి. ఇది మనకి ఏ ట్రాన్స్పోజ్ అంటే మనం ఇక్కడ రో వల్ల మనకి ఏమవుతుందంటే కాలంగా చేంజ్ అవుతుంది. కాలంగా చేంజ్ చేస్తే మనం ఏం చేస్తామంటే -1 2 3 అండి, ఇక్కడ 2 5 6, ఇక్కడ 3x 7 అండి. సిమెట్రిక్ అంటే మనకి ఇక్కడ సిమెట్రిక్ అని ఇచ్చాడు కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏకి ఈక్వల్ చేయాలి. అంటే ఈక్వల్ చేస్తే మనకి ఇక్కడ ఏ ఈజ్ సెట్ టు బి సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అండి. అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -1 2 3 2 5 x అండి, అలాగే 3 6 7 ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే గివెన్ ఏ అనే మ్యాట్రిక్స్ -1 2 3, ఇక్కడ 2 5 6 అండి, ఇక్కడ 3x 7. ఇవి మనకి ఏం చేస్తామంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేస్తాం కదండి. అంటే మన కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 6 అవుతుందండి. మ్యాట్రిక్స్ ఇచ్చాడండి, ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దెన్ ఫైండ్ x అన్నాడండి. ఇది మనకి ప్రీవియస్ ఇయర్లో మార్చి 2023 TS అడిగాడండి. మార్చి 2023 TSలో అడిగాడు. అంటే మనకి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ఈజ్ సెట్ టు బి స్క్యూ సిమెట్రిక్ ఎప్పుడు అంటామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు -a ట్రాన్స్పోజ్ అండి. అంటే మనకి ఏ అనే మ్యాట్రిక్స్ ఇస్తాడు, దానికి దేనికి ఈక్వల్ అవ్వాలంటే -a ట్రాన్స్పోజ్కి ఈక్వల్ అయితే దాన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడండి మనకి గివెన్. ఇక్కడ 0 2 1 -2 0 -2 -1 x 0 అండి. ఇప్పుడు -a ట్రాన్స్పోజ్ చేద్దామండి. -a ట్రాన్స్పోజ్ అంటే ఇక్కడ రో వల్ల ఏమవుతుందంటే కాలంగా మారుతుందండి. 0 2 1, ఇక్కడ -2 0 -2 అండి, అలాగే -1 x 0 అండి. ఇది -a ట్రాన్స్పోజు. మైనస్తో మల్టిప్లై చేస్తే మా లోన ఇక్కడ ఏమవుతుందంటే 0, ఇక్కడ 2 1 అండి, ఇక్కడ -2 0 -x అండి, ఇక్కడ -1 2 0 అండి. ఇది మనం కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మనం ఈక్వల్ చేసుకుంటే -x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -2 అవుతుందండి. ఈ మైనస్ క్యాన్సిల్ అవుతే మనకి x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 2 అవుతుందండి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఒకసారి ఇచ్చాడు. 3 అండి, డిఫైన్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అన్నాడు. ఏ పాజిటివ్ ఇంటిజర్ ఆర్ ఈజ్ సెట్ టు బై ర్యాంక్ ఆఫ్ నాన్ జీరో మ్యాట్రిక్స్ డినోటెడ్ బై ర్యాంక్ ఆఫ్ ఏ. మనం మామూలుగా ఇలా డినోట్ చేస్తామండి. దెర్ ఈజ్ అట్లీస్ట్ 1 నాన్ జీరో మైనర్ ఆఫ్ ఆర్డర్ ఆర్, అలాగే ద మైనర్ ఆఫ్ ఆర్డర్ r+1 షుడ్ బి 0 అండి. అంటే మనకి ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఇస్తే మనం ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడానికి మామూలుగా అయితే డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తామండి.
డెట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితే మనకి దాని యొక్క ఆర్డరు దాని యొక్క ర్యాంక్ అవుతుందండి. అలా కాకుండా సింగులర్ మ్యాట్రిక్స్ అయితే డెట్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే మనం ఏం చేయాలంటే దాని యొక్క సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలండి. సబ్ మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ అని వస్తే దాని యొక్క ఆర్డరు ర్యాంక్ అవుతుందండి. మనకంటే ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దీన్ని యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. మామూలుగా అయితే మనం ఇక్కడ దీని యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి డిటర్మినెంట్స్లో రెండు రోస్ ఐడెంటికల్గా ఉంటాయి, దాని డెట్ ఆటోమేటిక్గా 0 అవుతుందండి. మామూలుగా అయితే డెట్ ఫైండ్ అవుట్ చేస్తే మన డెట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది ఇక్కడ. కాబట్టి ఇది ఇక్కడ మనం ఏం చేయాలంటే 2/2 ఇక్కడ 3/3 కాబట్టి ఇది సింగులర్ మ్యాట్రిక్స్ అని వస్తుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం 2/2 సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. 2/2 సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నా మనకి ఇక్కడ 2/2 సబ్ మ్యాట్రిక్స్ అంటే B ఈజ్ ఈక్వల్ టు ఇలా తీసుకుంటే దీని యొక్క డెట్ కూడా ఏమవుతుందంటే 1 - 1 ఏమవుతుందంటే 0 అవుతుందండి. అంటే సబ్ మ్యాట్రిక్స్ కూడా 0 అవుతుంది కాబట్టి దీని యొక్క ర్యాంకు ఆటోమేటిక్గా ర్యాంక్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 5, 6, 7, 8 అండి. బిఫోర్ ఇయర్లో మనకి ర్యాంకు మీద సమ్స్ అండి ఇవి. అంటే బిఫోర్ మనం ఒక సమ్ చేసామండి. ఇప్పుడు మనం ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇది చేయాలి. మార్చి 2019 మార్చి 15 TS ఇచ్చాడు. అలాగే దీనికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి 2019, అలాగే 2022 AP. దీనికి కూడా ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఇది 2020 APలో ఇచ్చాడు. దీనికి కూడా సెప్టెంబర్ 2021 AP అండి. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ డెట్ దీన్ని ఏ కింద తీసుకుని డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. నాట్ ఈక్వల్ టు 0 వస్తే దీని యొక్క ర్యాంక్ ఏమవుతుందండి 3/3 కాబట్టి ర్యాంక్ 3 అవుతుందండి. అలా కాకుండా సింగులర్ మ్యాట్రిక్స్ అని వస్తే మనం ఏం తీసుకోవాలంటే సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలండి. దీని యొక్క 2/2 మ్యాట్రిక్స్ తీసుకోవాలి. 2/2 మ్యాట్రిక్స్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే దాని యొక్క ర్యాంక్ ఎంత అవుతుందంటే 2 అవుతుందండి. అలా కాకుండా 2/2 మ్యాట్రిక్స్ యొక్క మనకి సింగులర్ మ్యాట్రిక్స్ అని వస్తే దాని ర్యాంక్ ఎంత అవుతుందంటే 1 అవుతుందండి. ఇది దీనికి సంబంధించి ర్యాంక్కి సంబంధించండి. ఇది మనకి ర్యాంకు ఎక్కువగా క్వశ్చన్ నెంబర్ 4లో అడుగుతున్నాడు కాబట్టి ఇవి వర్కౌట్ చేయండి. 4, 9 అండి. ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఇక్కడ డెట్ A ఈజ్ ఈక్వల్ టు 45 అని ఇచ్చాడండి. ఇక్కడ దెన్ ఫైండ్ ఎక్స్ వాల్యూ అని అడిగాడు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. May 16, May 19, May 23 APలో ఇచ్చాడండి. ఇది ఒకసారి చూద్దాం. గివెన్ దట్ ఏమి ఇచ్చాడంటే 2, 3, 4, 5 - 6x అండి. అంటే ఇక్కడ డెట్ A ఈజ్ ఈక్వల్ టు అంటే డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. ఫస్ట్ డెట్ వాల్యూ అంటే 1, 0, 0, 2, 3, 4, 5 - 6x అండి. డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. 1 ఇంటూ ఇక్కడ ఎంత అవుతుందంటే 3x మైనస్ ప్లస్ 24 అవుతుందండి. ఇక్కడ -0 ఇంటూ 2x అలాగే -20 అండి, ప్లస్ 0 ఇంటూ -12 ప్లస్ 15 అండి. ఇక్కడ వాల్యూస్ అన్నీ ఏమవుతాయంటే ఇవన్నీ 0 అయిపోతాయి. అంటే 3x ప్లస్ 24 అండి. అంటే మనకి డెట్ A ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 45 అని ఇచ్చాడు. దీన్ని 45కి ఈక్వల్ చేస్తే 3x ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 45 అండి. అంటే 3x ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుందంటే 3x ఈజ్ ఈక్వల్ టు 45 మైనస్ 24 అండి. అంటే వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ 21 వస్తుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 21/3. ఆన్సర్ ఎంత అంటే 7 అండి ఇది. అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 21, x ఈజ్ ఈక్వల్ టు 21/3. ఆన్సర్ ఎంత అండి? మనకి కన్స్ట్రక్ట్ 3/2 మ్యాట్రిక్స్ whose ఎలిమెంట్స్ ఆర్ డిఫైన్డ్ బై aij 1/2 i - 3j అండి. ఇది 2 టైమ్స్ అడిగాడు. 17, 15 TSలో అడిగాడండి. ఇది ఒకసారి చూద్దామండి. మనకి 3/2 జనరల్ మ్యాట్రిక్స్
జనరల్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే 3/2 అంటే 3 rows 2 columns అండి. అంటే మనకి A11 A12 A21 A22 A31 A32 అండి. ఇది 3/2 మ్యాట్రిక్స్ అంటే 3 rows 2 columns అండి. అంటే మన ఈ ఎలిమెంట్స్ ఎలా డిఫైన్ అయ్యి ఉన్నాయంటే ఏ ఈజ్ ఏ 1/2 I-3j అండి. ఇప్పుడు మన ఈ ఎలిమెంట్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయాలి. A11 అంటే ఇక్కడ 1/2 I అంటే ఇక్కడ 1 j అంటే 1 అండి. అంటే 1 - 3 అండి. ఇక్కడ ఇది మాడ్ అంటే ఎంత అవుతుందంటే 1 అవుతుందండి వాల్యూ. అంటే 2/2కి 2 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 1 అవుతుంది. అలాగే A12 అంటే 1/2 అంటే I అంటే 1 తీసుకోవాలండి. 3 అంటే j అంటే 2 తీసుకోవాలి. కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ 6 నుంచి 1 తీస్తే 5 అండి. 5/2 అవుతుంది. అలాగే A21 అంటే 1/2 I అంటే 2 అండి. j అంటే 1 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 1/2 అవుతుందండి. అలాగే A22 అంటే 1/2 I అంటే 2 అండి. -3 ఇంటూ ఇక్కడ j అంటే 2 అండి. అంటే ఎంత అవుతుందంటే 1/2 4 అవుతుంది. అంటే ఇక్కడ వాల్యూ 2 అవుతుందండి. ఇక్కడ అలాగే A31 అంటే 1/2 I అంటే 3 j అంటే 1 అండి. ఇక్కడ వాల్యూ ఎంత అవుతుందంటే 3 - 3 0 అయిపోతుంది. A32 అండి. అంటే 1/2 మనకి ఇక్కడ I అంటే 3 అండి. j అంటే 2 అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే వాల్యూ 6 నుంచి 3/2 అవుతుందండి. ఇప్పుడు మనం దీని అంతటిని మ్యాట్రిక్స్ ఫామ్లో ఇలాగ ఏ ఈజ్ ఈక్వల్ టు రాస్తే అంటే A11 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 1 వచ్చిందండి. ఇక్కడ రాయాలి. A12 అంటే 5/2 అలాగే A21 అంటే 1/2 అలాగే A22 అంటే 2 అండి. ఇక్కడ A31 అంటే 0 అలాగే A32 అంటే 3/2 అండి. ఇది కన్స్ట్రక్ట్ 3/2 మ్యాట్రిక్స్ అండి. 11 అండి. ఫైండ్ ద అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. మనకి 2/2 మ్యాట్రిక్స్ ఇస్తే ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఒక ఫార్ములా ఉందండి. అంటే మామూలుగా అయితే గివెన్ ఏమి ఇచ్చాడంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 - 3 4 6 అండి. మనకి ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ అండి. మామూలుగా అయితే ఇక్కడ అడ్జాయింట్ ఏ అంటే 2/2 మ్యాట్రిక్స్కి D - B - C ఏ రాయాలండి. ఇచ్చిన మ్యాట్రిక్స్కి ఇది అడ్జాయింట్ ఏ. D అంటే ఇక్కడ 6 -B అంటే 3 అవుతుందండి. అలాగే -C అంటే -4 అవుతుంది. ఇక్కడ ఏ అంటే 2 అవుతుందండి. ఇది అడ్జాయింట్ ఏ. అంటే డెట్ ఏ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. డెట్ ఏ వాల్యూ అంటే AD - BC అండి. అంటే 12 ఇక్కడ ఎంత అవుతుందంటే 24 అవుతుందండి. అంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/24 ఇంటూ 6 3 - 4 2 అండి. అంటే 1/24తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చే మ్యాట్రిక్స్ ఏంటంటే 6/24 అండి. అంటే ఇక్కడ 1/డెట్ ఏ ఇంటూ ఇక్కడ ఏమవుతుందంటే 1/4 ఇక్కడ 1/8 ఇక్కడ ఎంత అవుతుందంటే -1/6 1/12 అవుతుందండి. ఇది ఇన్వర్స్. ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అండి. ఇది 2018లో ఇచ్చాడు. మనకి ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. 2/2 మ్యాట్రిక్స్ ఇస్తే బిఫోర్ చేసామండి మనం ఆ మోడల్లో చేయాలి. అలాగే ఏబి అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడండి. ఏబి ట్రాన్స్పోజ్ ఓల్డ్ ట్రాన్స్పోజ్ అండి. ఇక్కడ బి అనే దానికి ట్రాన్స్పోజ్ చేయాలి. ఏ ఇంటూ బి చేసి మనకి ఏబి ట్రాన్స్పోజ్ వస్తుందండి. దాన్ని హోల్ ట్రాన్స్పోజ్ చేయడమే. అంటే రో వల్ల కాలమ్గా మార్చాలండి. ఇది మార్చి 2019 TSలో ఇచ్చాడు. ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ అంటే సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అండి. ఇది 3 times ఇచ్చాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది కూడా సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ ఏ అన్నాడండి. 1 ఈ డయాగ్నల్స్ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేయాలండి. అంటే +1
ఇక్కడ -1 +1 అండి. అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చే ఆన్సర్ 1 అవుతుంది. ఇది ఇంపార్టెంట్ 3 టైమ్స్ ఇచ్చాడు. అలాగే డిఫైన్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ ఏ అండి. ఇది కూడా అంతే. డిఫైన్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అన్నాడు. మనగా అంటే ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎప్పుడు అంటామంటే మనకి సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ని మనం ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటామండి. ఇది అలాగే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి దానికి ట్రేస్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీనికి వచ్చే ఆన్సరే వస్తుందండి. ఇది అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది ఆన్సరు. ఇది సెప్టెంబర్ 21లో ఇచ్చాడండి. 4కు సంబంధించి మన క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయినాయండి. ఇప్పుడు మనకి మ్యాట్రిసెస్లో క్వశ్చన్ నెంబర్ 3, 4 కంప్లీట్ అయినాయి. కాబట్టి మనం తర్వాత 2 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 5కి వెళ్దామండి. ఇప్పుడు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.